వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన గడ్డ. ఈ గడ్డ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ. ఈ గడ్డ డి శ్రీనివాస్ గారు అన్న చెప్తున్నాడు. డి శ్రీనివాస్ గారు కూడా కానీ కాకపోతే కొడుకు అక్కడ పోయి తనకి చెడ్డ పేరు తెచ్చాడు. ఈ గడ్డ నిన్న మన భారతదేశానికి ప్రతిష్ట తెచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్ మీ గడ్డ మీద పుట్టిన బిడ్డ. ఎన్నో కట్టుబాట్లను తెంచుకొని భారతదేశ ప్రతిష్ట పెంచి మనకు మెడల్స్ తీసుకొచ్చిన ఆడబిడ్డ నిఖత్ జరీన్ మీ నిజామాబాద్ గడ్డ. ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలవత్ పూర్ణ మీ బిడ్డ మీ నిజామాబాద్ గడ్డ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజెప్పదలుచుకున్నాను. మరి ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్న ఈ గడ్డ మీద ఈ బిడ్డల్ని నేను ఒకటే మాట్లాడుతున్నా. ఒక మాట ఏమని మిమ్మల్ని అడుగుతున్నా. జీవనాన్ని మీరు పార్లమెంటుకు పంపించుర్రి. మీకెవ్వరు మీ రైతులు 10 మందికి బుక్కెడు పువ్వ పెట్టేటోళ్ళు, ఎవడొచ్చినా ఇంత సాయం చేసేటోళ్ళు, దానికో దీనికో వంగేటోళ్ళు లొంగేటోళ్ళు కాదు. అందుకే ఈ మీటింగ్కి వచ్చినా రాకపోయినా వీడీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ నిజామాబాద్ రైతాంగానికి నేను వేడుకుంటున్నా, పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి నిజామాబాద్ గౌరవాన్ని నిలబెట్టండి. పార్లమెంట్లో మీ ప్రశ్నించే గొంతుకైతాడు, మీ సమస్యలు పరిష్కరించే మీ నాయకుడు అవుతాడు, రైతు నాయకుడు అవుతాడు. రైతే నాయకుడు కావాలి. మీ రైతు బిడ్డనే ఈ దేశంలో వ్యవసాయానికి నాయకత్వం వహించాలి. జీవనన్నను గెలిపించండి. జీవనన్నకేసే ప్రతి ఓటు మీ రేవంత్ అన్నకి వేసినట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. నా మీద మీకు అభిమానం ఉండి గాంధీ కుటుంబాన్ని గుండెల్లో పెట్టి చూసుకోవాలంటే ఈ నిజామాబాద్ గడ్డ మీద నుంచి పెద్దలు జీవనాన్ని పార్లమెంటుకు పంపించండి. మీ సమస్యల్ని పరిష్కరించే పూచి నాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులారా, ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని మీరందరూ భుజాల మీద ఎత్తుకొని పల్లకిలో మోసి పార్లమెంటుకు పంపించడానికి వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారి అధ్యక్షత, అదేవిధంగా నాతో పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు, షబీర్ అలీ గారు, సుదర్శన్ రెడ్డి గారు, డాక్టర్ భూపత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు మండవ వెంకటేశ్వరరావు గారు,